చాప్రాల్ వన్యమృగ సంరక్షణ కేంద్రము డైరెక్ట్ వేణుగంగ నదిని ఆనుకొని ఉన్నది. ఇటు సైడ్ ప్రాణహితను ఆనుకొని ఉంటుంది, అటు సైడ్ వేణుగంగను ఆనుకొని ఉంటుంది. అంటే వార్ధా నది ఒక పక్క నుంచి వస్తుంది, వేణుగంగ ఇంకో పక్క నుంచి వస్తుంది. ఆడ వి షేప్ ఉంటుంది. అక్కడ నుంచి ఒకటే నదిగా కిందికి పోతుంది ప్రాణహితలాగా. అయితే వి షేప్లో బ్యారేజ్ కట్టడం అనేది దాన్ని స్క్యూ పద్ధతి అంటారు, SKEW టెక్నికల్. ఇది సాధ్యం కాదు. ఇండియాలో కట్టలేదు, వరల్డ్లో ఎక్కడ కట్టలేదు స్క్యూ పద్ధతిలో. బ్యారేజీలు ఎప్పుడు నదికి అడ్డంగా ఉంటాయి. అయితే కిందికి వచ్చినాక ఈ రెండు కలిసి ఫామ్ అయిన తర్వాత కడదామని చెప్పి ముందు ప్లాన్ చేశారు. అయితే చాప్రాల్ వన్యమృగ సంక్షూర్ ఏదైతే ఉందో అది ఆనుకొని ఉంది కాబట్టి సబ్మర్జ్ అవుతుంది, మేము ఇవ్వమని చెప్పేశారు వాళ్ళు. సెకండ్ ఏంటంటే ఇప్పుడు ఆ వి షేప్ వచ్చే దగ్గర అటుపక్కన సంరక్షణ లేదు, శాంక్చురీ లేదు. అక్కడ కనుక బ్యారేజ్ వి షేప్లో కడితే ఈ బ్యారేజ్ కట్టడానికి కావాల్సిన రాతి కట్ట, మట్టి కట్ట, దీనికోసం చాలా ల్యాండ్ అక్వైర్ చేయాలి. రెండవది అక్కడ బేస్ క్యాంప్ ఏర్పాటు కావాలి, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరగాలి. ఇదంతా జరగాలంటే మళ్ళీ ఒక 500 నుంచి 1000 ఎకరాలు వన్యమృగ సంరక్షణ కేంద్రంలోనే వాళ్ళు ఉండాలి. ఎందుకంటే అటు సైడ్ సబ్మర్జెన్స్ అవుతుంది, ఇటు సైడ్ ఏమో మధ్యలో ప్రాణహిత నది అడ్డం ఉన్నది, దొరకవు, 80% దొరకవు. అయితే కేసీఆర్కి ఏంటంటే ఒకవేళ అనుమతులు దొరికినా కూడా 4-5 ఏళ్ళు దొరుకుతాయి. కాబట్టి మనము రైతుల ప్రాణాలు కాపాడాలంటే మొట్టమొదటి నీళ్ళు ఇవ్వాలి. అందుకే ఆయన ఏం చేశాడు, కొత్త ఆయకట్టు అనేది డెవలప్ అవ్వడానికి టైం పడుతుంది, ముందు స్టెబిలైజేషన్ చేద్దామని చెప్పి 18,75,000 ఎకరాలకు స్టెబిలైజేషన్ పెట్టాడు ఆయన. ఇది రాజశేఖర రెడ్డి దానిలో లేదు. అప్పుడు ఓన్లీ 18,25,000 ఎకరాలకే ఉండే. అది దీన్ని పెట్టి ఏం చేసిందంటే మల్లన్న సాగర్ ఇట్లాంటి స్టోరేజెస్ క్రియేట్ చేసి, చాలామంది అంటుంటారు ఏమనంటే 18 లక్షల ఎకరాలే కదా కొత్త ఆయకట్టు, అదివరకు 16,40,000 ఉండే, కేసీఆర్ ఇంకొక 2 లక్షల ఎకరాలు పెంచిండు, దానికోసం 141 TMC అవసరమా అని చెప్తారు. అంటే వీళ్ళకు తెలంగాణ పట్ల అవగాహన కానీ చిత్తశుద్ధి కానీ లేదు. కేసీఆర్ ఎందుకు పెద్ద స్టోరేజెస్ పెట్టిండు, కేవలం కాళేశ్వరం ఆయకట్టు కోసమే పెట్టలేదు అది. ఇప్పుడు ఈ సింగూరు దగ్గర నుంచి గోదావరి బేసిన్లో ఎన్ని రిజర్వాయర్స్ ఉన్నాయో అన్నిటిని నింపుకోవడానికి పెట్టిండు. గోదావరి బేసిన్లో ఉన్న 15,000కు పైన చెరువులను నింపడానికి పెట్టాడు. గోదావరి బేసిన్లో ఉన్న వందలాది వాగులను నింపడానికి పెట్టాడు. 1800 చెక్ డ్యామ్లలో గోదావరి బేసిన్లోనే 1000కి పైన చెక్ డ్యామ్స్ ఉన్నాయి. ఆ చెక్ డ్యామ్స్ నింపడానికి పెట్టాడు. అది అర్థం కాక వీళ్ళు చాలా రకాలుగా ఆయనను అపఖ్యాతి పాలు చేయడానికి, ఇప్పుడు నేను ఆయన గురించి మాట్లాడుతున్నా కదా, అది ఆయన గురించి కాదు మాట్లాడేది, కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నా. కానీ ఇక ట్యాగ్ లైన్ కింద మీకు కామెంట్స్ 100 వస్తాయి. ఎందుకంటే ఆగం బ్యాచ్ ఉన్నది కదా, ఇష్టం వచ్చినట్టు తిడుతుంటారు మిమ్మల్ని, నన్ను ఇద్దరిని కూడా. వాళ్ళకి అదే పని. వాళ్ళకైతే అసలు మెడ మీద తలకాయిందో లేదో కూడా అర్థం కాదు ఈ కామెంట్స్ పెట్టేళ్ళకు. అంటే ఏమన్నా అవగాహన చేసుకొని మాట్లాడాలి. ఇంకోటి ఏంటంటే ఏ విషయమైనా అర్థం కాకుండా మాట్లాడుతుంటారు. ఇరిగేషన్లో అర్థం చేసుకోవాలంటే కొన్ని 100 గంటలు వాళ్ళు ఇంజనీర్స్ దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. వీళ్ళంతా ఎవరు ఇంజనీర్లు కాదుగా మాట్లాడేది. ఇవాళ పేపర్ చదివి హెడ్లైన్ చదివి 4 లైన్లు చదివిస్తే మొత్తం అర్థమైపోయింది అనుకుంటారు, చాలా అర్థమైపోతుంది అనుకుంటారు. ఇది జటిలమైన సబ్జెక్టు. అసలు మీకు మొత్తం మీరు ఈ 50 ఏళ్ళ చరిత్రలో ఇరిగేషన్ మీద ఆర్టికల్స్ రాసిన పొలిటీషియన్స్ను డబుల్ డిజిట్ నంబర్లో చూడలేరు మీరు. 7-8 మంది కంటే ఎక్కువ లేరు, అంటే నాన్ ఇంజనీర్స్. మరి ఇంత జటిలమైన సబ్జెక్టు మీద అలవోకగా ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టి ఆవేశంతో తారాస్థాయికి పోయి తిట్టడం ఏంది అసలు? దీన్ని ఆగం బ్యాచ్ కావాలంటే ఇప్పుడు ఈ రిపేర్స్ కంప్లీట్ చేస్తే కేసీఆర్ ఆ రోజు అనుకున్న ఆయకట్టుకు అదే రకంగా ఆ రోజు అనుకున్న లక్ష్యాలన్నిటికీ నెరవేరుతుంటారా? ఆయన స్వప్నం ఏంటంటే 1,35,00,000 ఎకరాలకు మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇవ్వాలనేది. దీన్ని ఇంకో రకంగా కూడా మన ఆగం బ్యాచ్ ఏముంటుందంటే 1,35,00,000 ఎకరాలకు ప్రాజెక్టులు కట్టాలంటే 100 కోట్లు 1000 కోట్లు అవినీతి పాల్పడే అవకాశం ఉంటుంది కాబట్టి కేసీఆర్ అంటుండు అని. అంటే ఈ బ్యాచ్ అంతా ఏం చేస్తుంది అంటే సూర్యుని చూపెడితే వేలును చూస్తుంది. ఇప్పుడు కాళేశ్వరం ద్వారా 60 లక్షల ఎకరాల్లో పంటలు పండినాయి ఇప్పటివరకు, అన్ని కలిపి క్యుములేటివ్గా 60 లక్షల ఎకరాల్లో పంటలు పండితే ఎన్ని కోట్ల ధాన్యం ఉత్పత్తులు వచ్చినాయి? అదివరకు 20 లక్షల ఎకరాల కంటే ఎక్కువ ప్రాజెక్టుల కింద, చెరువుల కింద ఆయకట్టు లేకుండే. ఏది 1956 నుంచి 2014 వరకు చెరువుల కింద అదివరకు 12 లక్షల ఎకరాలు ఉంటే 3-4 లక్షల ఎకరాలకు పడిపోయింది. ఈ ప్రాజెక్టులు ఏంటంటే కొత్తవి కట్టినలు కానీ పాతవి శిథిలమైనాయి. నిజాం సాగర్ లాంటివి ఇవన్నీ అల్లికల్లి 0 56లో 20 లక్షల ఎకరాలకి నీళ్ళు వచ్చినాయి. అప్పుడు 16 లక్షల ఎకరాలకు వచ్చినాయి. 2014లో 20 లక్షల ఎకరాలకు వచ్చినాయి. ఈ కేవలం 7 ఏళ్ల కాలంలో
అంటే కోవిడ్ టైం కూడా మనం తీసేసినట్టయితే 7 ఏళ్ల పాలనలో 80 నుంచి 85 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వగలిగాడు. అందులో ఇవన్నీ స్టెబిలైజ్ అయినాయి. శ్రీరామ్ సాగర్ సెకండ్ ఫేజ్కి ఎప్పుడన్నా నీళ్ళు బారినాయా? ఈ మాట్లాడే వాళ్ళు తుంగతుర్తిలో పోయి మీటింగ్ పెడితే చెంపలు పలగొడతారు వాళ్ళవి అక్కడ రైతులు. హైదరాబాద్లో కూర్చొని మాట్లాడడం అలవాటైంది, బుంగలు పెట్టంగానే ఇష్టం వచ్చినట్టు తిట్టుడు అలవాటైంది. వీళ్ళు కనుక పోయి తుంగతుర్తిలో మాట్లాడితే కొడతారు వాళ్ళు. కేసీఆర్ రాకముందు మాకు నీళ్ళు ఎక్కడేరా, కాళేశ్వరం కాకముందు మాకు ఒక సుక్క నీరు వచ్చిందా? సూర్యాపేట, తుంగతుర్తి క్రికెట్ ఆడిన్లు పిల్లలల్లా బహిరంగ సభ పెట్టింది తెలుసా? ఇదే అదే కెనాల్లో సూర్యాపేటలో జలసాధన వాళ్ళు బహిరంగ సభ పెట్టారు అక్కడ. ఏది కాలువలో. ఇప్పుడు మళ్ళీ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కామన్ సెన్స్ ఉన్నోనికి ఒక్కటే, మేడిగడ్డ ఉన్నప్పుడు నీళ్ళు ఎట్లా వచ్చినాయి, కాలువలు ఎట్లా బారినాయి, చెరువులు ఎట్లా నిండినాయి, వాగులు ఎట్లా బారినాయి, ఎండాకాలం కూడా అలుగు దొరికినాయి కదా చెరువులు. మరి ఇప్పుడు మేడిగడ్డ ఒక సంవత్సరం లేకపోతే ఎంత ఆగమైంది తెలంగాణ. అంటే శాశ్వతంగా తెలంగాణ ఆగం కావాలనుకుంటున్నారా వీళ్ళు? కేసీఆర్ ఆల్రెడీ ఓడిపోయింది ఎలక్షన్స్లో, ఇంకా ఆయననే టార్గెట్ చేసి తిట్టడం వల్ల ఉపయోగం ఏంది? ఆయన మీద కోపంతో కాళేశ్వరం అనేది కేసీఆర్ సంపద కాదు, కేసీఆర్ ఆస్తి కాదు, అది జాతి సంపద. ఆ జాతి సంపదను కాపాడుకోవాలనే సోయుండ అన్న, దాని మీద 10 రాళ్ళు వేసి పనికిరాదని చెప్పడమా? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.